ప్రతి ఒక్కరిలో ఉండే ఆశ ఏంటి అంటే ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. దైవభక్తి జీవితంలో ఖచ్చితంగా ముందుకెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటది. ఆ కోరికతోనే మనందరం కూడా ఆత్మీయ జీవితాలను ప్రారంభించాం. అవునా గదా! మీలో మందిరానికొచ్చే ఎవరైనా సరే ఎలా మీ ఆత్మీయతను ప్రారంభించారు అంటే దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఎదగాల, ఇంకా అభివృద్ధిలోకి రావాలన్న కోరిక కలిగే ముందుకు తీసుకొచ్చారు ఆత్మీయతను. స్టార్టింగ్‌లో మనం మారుమనసు పొందినప్పుడు మనలో ఈ వాంఛ ఉంటది. ఉందా లేదా? మీలో ఎవరికైనా సరే ఈ ఆలోచన లేదా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రతి మనిషిలో సహజంగా ఆత్మీయ తొలి దినాల్లో ఈ భారము, కోరిక అనేది ఉంటది. కానీ రాను రాను ఏమవుతదంటే ఒక నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతాం. రాను రాను ఏం జరుగుతదంటే మన ఆత్మీయతను, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతాం. కోల్పోయి ఒకనాడు భక్తిగా బ్రతకాలని కోరిక కలిగిన మనమే ఏం చేస్తామంటే ఇక భక్తిహీనతలో సాటిస్ఫాక్షన్ అయిపోయి బతికేస్తా ఉంటాం. అవునా గదా! నేను చాలా మంది సేవకులను కూడా చూశాను. ఒకప్పుడు వాళ్ళు జస్ట్ అలా చూసి ఎళ్ళిపోమంటే దెయ్యాలు ఎళ్ళిపోయాయి. కానీ ఇయాల ఆళ్ళు వేరే వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటే మాకేదో మంచి జరిగిద్ది అనే ఒక దిక్కుమాలిన స్థితికొచ్చారు. అంటే వాళ్ళకున్న అభిషేకాన్ని కోల్పోయారు. వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయారు. నేనైనా పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. నన్ను నేను ఎప్పుడు పరీక్షించుకుంటుంటాను. ఏ స్థాయికి వెళ్ళినా నేను పెద్ద గొప్ప స్పీకర్‌ననో అనేది అనుకోను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి క్రైస్తవుడు పరీక్ష చేసుకోవాలి. కానీ ఈరోజు ఆత్మీయ జీవితాన్ని గనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒకప్పుడున్న భారం లేదు, ఒకప్పుడున్న మంట లేదు, ఒకప్పుడున్న వేవీ లేవు. మనం దిగజారిపోయాం. మనం వెనక్కెళ్ళిపోయాం. తెలుస్తది మనకి. ఒకప్పుడు ఆత్మీయతకి, ఇప్పుడు ఆత్మీయతకి. ఏదో చేయాలనుకుంటాం దేవుని కోసం. కానీ ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోతాం. వీటన్నిటికి కారణం ఏంటి అంటే, మనకు ఎదురయ్యే పరిస్థితులు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరిగెత్తాలనే ఉంటది. ఎవరికుండదు జెప్పండి? మంచిగా ఆత్మీయతలో ఎదగాలని. ఉంటదా? ఉండదా? ఉంటదా? మరి మీకైతే ఉండదేమో. నాకైతే ఉంటది. నేనొక మంచి ఆత్మీయ స్థితికెళ్ళాల. పరిపూర్ణముగా నేను సేవకుడిని గాబట్టి, దేవుడు వాక్యానుసారంగా ఎలా బ్రతకమని జెప్పాడో, అలా బ్రతకడానికి నన్ను నేనెప్పుడు ట్రైన్ జేసుకుంటా ఉంటా. నేనెప్పుడు నా భక్తి జీవితాన్ని ఎవరికో చూపిద్దామని మాత్రం ఎప్పుడు అనుకోను. మీరు నమ్మండి, నమ్మపోండి. మీకు చెప్పడానికి నేనెప్పుడు వాక్యం చదవను. మీకు చెప్పడానికి నేనెప్పుడు గూడా ఏదో ప్రిపేర్ అయిపోదామని బైబిల్ చదవను. నేను బైబిల్ ఎందుకు చదువుతానో తెలుసా? వ్యక్తిగతంగా నేను తెలుసుకోవడానికి చదువుతా. నేను ప్రార్థన ఎందుకు చేసుకుంటానో తెలుసా? దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి చేస్తాను. నా భక్తి జీవితం ఎవరో చూడాలని నేను ఎప్పుడూ చేయలా. ఎప్పుడు చేయను కూడా. నా భక్తి జీవితం కేవలము దేవునికి నాకు మధ్యన ఉన్న సంబంధాన్ని కొరకే. కానీ మనం ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి ఈ పరిస్థితులు కారణమైతే చాలా దురాత్మలతో జరిగే పోరాటాలు కూడా కారణమవుతాయి. మనకు తెలియకుండానే. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే మనం రైట్ వేలో పరిగెత్తాలి అనుకుంటామో అప్పుడే అధికమైన శ్రమలు ఎదురవుతాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అడ్డదిడ్డంగా బ్రతికే వాడికి ఎప్పుడు ఏమి ఉండవు. కానీ ఎప్పుడైతే ఒక విధానంలో వెళ్ళాలి, ఒక రైట్ వేలో వెళ్ళాలి అనుకుంటామో ఆటోమేటిక్‌గా అడ్డంకులు అప్పుడే వస్తాయి. లోటుపాట్లు అప్పుడే వస్తాయి. విరక్తి కూడా అప్పుడే వస్తది భక్తి మీద. బైబిల్ చదవాలనుకున్నారు మీరు. తీర్మానం చేసుకున్నారు. అప్పటి వరకు ఏమి ఇబ్బందులు ఉండవు. కానీ ఎప్పుడు చదవాలనుకుంటారో అప్పుడే వస్తాయి చదవకుండా. అప్పటి వరకు ఖాళీగానే ఉంటారు. కానీ మీరు చదవాలనుకున్న టైంలోనే డిస్టర్బెన్స్ వస్తది. ప్రార్థన చేయాలనుకుంటారు. అప్పటి వరకు టైము ఖాళీగానే ఉంటది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తీర్మానంలోకి వస్తారో ఆటోమేటిక్‌గా మీ టైం అంతా వేస్ట్ అయిపోతది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనము ఒకటి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేయడానికి వ్యతిరేకమైనయి అన్యోకమైనవి వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేకమైనవి నీ జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. ఆగిపోకుండా ప్రతి పరిస్థితిలో సాగిపోవడం నేర్చుకోవాలి. దీన స్థితిలో ఉన్నప్పుడు సాగిపోవాలా, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు సాగిపోవాలా. మనిషి యొక్క స్థితిగతులను ఎప్పుడు చూసుకోకూడదు. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆ! 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 ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఆ! హ్మ్. హ్మ్. చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పందెపు రంగం. అంటే మన ఆత్మీయ జీవితం అనేది ఎలాంటిదంటే పందెపు రంగం లాంటిది. పరిగెత్తుతాం మనం. అవునా కాదా?
కానీ లోకంలో ఆత్మీయతలు టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీలో ఎవరైనా పుట్టంగానే పరిగెత్తారా? పోనీ నడిచారా? ఎవరు నడవలేదు. పుట్టంగానే మనం ఏం చేసామంటే జస్ట్ కాళ్ళు చేతులు ఆడించాం అంతే. కానీ కొన్నాళ్ళకి ఒక 6 నెలలు, 7 నెలలు అయిన తర్వాత పాకాం. తర్వాత ఒక సంవత్సరం అలా వచ్చిన తర్వాత ఏం చేసాం? నడిచాం. 2 ఏళ్ళు వచ్చిన తర్వాత పరిగెత్తుతాం కదా! ఆత్మీయతలో మాత్రం రివర్స్‌గా ఉంటది ఇది. ఎలా ఉంటదంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన తొలిదినాల్లో మందిరానికి వచ్చిన తొలిదినాల్లో ఎలా ఉంటదంటే ప్రపంచంలో నా అంత ఆత్మీయుడు లేడనిపిస్తది. ఓయ్! ఎవడన్నా తప్పు చేసేవాడిని గాని, భక్తిహీనతలో ఉన్నవాడిని గాని చూస్తే ఏమనిపిస్తదంటే, వాళ్ళేంటి నన్ను చూసి నేర్చుకోవాలా అన్నట్లు అనిపిస్తది. కానీ రాను 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 ఏమైపోద్దో తెలుసా? కాళ్ళు చేతులు పనిచేయవు మనకి. పరిగెత్తడానికి ముందుకెళ్ళలేం మనం. ఆగిపోతాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, పందెపు రంగంలో పరిగెత్తడం విషయం కాదు. మందిరానికి రావడం విషయం కాదు. భక్తి చేయడం విషయం కాదు. ఎలా భక్తి చేయాలంటే, బహుమానము పొందేటట్లు చేయాలి. ఎలా చేయాలి? కొంతమందికి ఎలా ఉంటదంటే ఏదో వచ్చామా, చేసామా, ఎళ్ళామా. ఇది మతం కాదు మార్గం. ఇది ఏదో మనం నేర్చుకుని ఏదో పిట్టకథలాగా వినేసి వెళ్ళిపోయేది కాదు. ఇది మన జీవితాల్ని ప్రభావితం చేసే వాక్యం. దీన్ని అనుసరించకుండా ఖచ్చితంగా మీరు బహుమానం పొందలేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు వస్తా నేను. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఏమిస్తానంటున్నాడు? ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అందుకే మనం ఆత్మీయతలో పరుగు అనేది ఎలా ఉండాలి అంటే, ఎప్పుడూ కూడా ఆగిపోయేదిగా ఉండకూడదు. ఎలా పడితే అలా పరిగెత్తేదిగా ఉండాలి. ఉండాలా? ఉండకూడదు. పరిగెత్తే వాళ్ళకి మీరు మరి ఎప్పుడైనా చూసారో చూడలేదో. నేను కూడా పెద్ద చూడను ఇట్లాంటి మనకి ఇంట్రెస్ట్ లేదు గానీ, అప్పుడప్పుడు మాత్రం తగులుతూ ఉంటాయి కదా! స్క్రోలింగ్‌లో. అప్పుడు నేను చూసిందేంటంటే, పరిగెత్తడానికి ఒక నిర్దిష్టమైన దిశ ఉంటది వాళ్ళకి. ఉంటదా? ఉండదా? పలానా చోటకెళ్తే వీళ్ళ గమ్యం ఏమవుతది? పరుగు పందెంలో పరిగెత్తేవాడికి ఒక గురి, ఒక గమ్యం ఉంటది. ఆ గమ్యాన్ని బట్టి వాళ్ళేం చేస్తారో తెలుసా? దాన్ని చేరుకున్నప్పుడు విజయాన్ని పొందుతారు. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక గమ్యం ఉంది. ఉందా? లేదా? ఏదో పుట్టాము, పెరిగాము, చచ్చిపోయాము అన్నట్టేనా? ఖచ్చితంగా ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం ఏంటో తెలుసా? క్రీస్తు పోలిక మన యందు పరిపూర్ణంగా ఏర్పడాలి. అసలు ఎందుకు ఈ చర్చి? ఎందుకు మనం చర్చికెళ్ళాలి? మొక్కుకొని రావడానికా? కొంతమందైతే అద్భుతాల కోసం వస్తారు. స్వస్థతల కోసం వస్తారు. బాగయిన తర్వాత వెళ్ళిపోతారు. కొంతమంది దేనికొస్తారు చెప్పనా? హిందువులు గుడికెళ్తారు కాబట్టి మనం చర్చికెళ్ళాలి కాబట్టి వస్తారు. అయితే వీటన్నిటి వలన మనం ప్రయోజనం లేదు. అసలు ఎందుకు మందిరానికి రావాలి ఒక వ్యక్తి అంటే, క్రీస్తు రూపము మనలో పరిపూర్ణము చెందాలా. అది వాక్యము ద్వారా. అంటే మనందరం ఎలా మారాలి మన బ్రతుకుల్లో అంటే యేసు ప్రభులాగా మారిపోవాలా. అది ఒక్క రోజులో జరిగేది కాదు. ఒక్క రోజులో జరిగితే అది వేషధారణ అంటారు. దాన్ని భక్తి అనరు. ఒక్క రోజులోనే మీలో మొత్తం మార్పు రాదు. వాక్యం వింటున్నప్పుడు ఏమవుతుందంటే, మీలో ఉన్న లోటుపాట్లను గ్రహించుకుని మార్పు చెందుతూ విడిచిపెడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడిలాగా మారతారు మీరు. మారతారా? మారరా? ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కే వ్యక్తికి గనక ఒక రాయి ఇచ్చామనుకోండి. ఫస్టు ఆ శిల్పి ఏం చేస్తాడో తెలుసా? ఆ శిల్పం రావడానికి, ఆ శిల్పం యొక్క ఆకారం రావడానికి ఏదైతే వేస్ట్‌గా ఉందో దాన్నంతటిని కూడా చెక్కుతాడు ఫస్ట్. అవునా కదా? చెక్కుతాడా? బండను పగలగొడతాడా? చెక్కుతాడు. చెక్కి దానిలో ఉన్న పనికిరానిదంతా తొలగిపోయినప్పుడు ఏమైందో తెలుసా? అది ఒక మంచి ఆకృతిలోనికొస్తది. అలాగే దేవుడు కూడా మనలో కోరుకున్నది ఏంటంటే వాక్యము ద్వారా మనము విడిచిపెట్టాల్సిన అనేకమైన మన జీవితంలో విడిచిపెడితే అప్పుడు పరిపూర్ణమైన ఆకృతిలోకి వస్తాం. పరిగెత్తే వాహనం ఎలా పరిగెత్తాలి అంటే ఏదో వెళ్తున్నాము కాబట్టి ఏదో వెళ్ళాలి కాబట్టి అని కాదు. ఖచ్చితంగా బహుమానం పొందేటట్లే పరిగెత్తాలి. అందుకే భక్తులు అందరూ చూడండి. లోకము శరీరము లాగిన లోబడక నేను సాగి అంటే ఈ సాగే ప్రయాణంలో ఏమవుతుందో తెలుసా? లోకం లాగుతది, శరీరం లాగుతది. అసలు నీతో యుద్ధం చేసేది బయటోళ్ళు, దెయ్యాల భూతాలు పక్కన పెడితే, ఫస్ట్ నీతో యుద్ధం చేసేది ఆత్మీయులు నీ శరీరమే. నువ్వు ఒకటి చేద్దాం అనుకుంటే నీ శరీరం నిన్ను ఇంకోటి చేపించడానికి ప్రేరేపిస్తూ ఉంటది. అంటే నీ శరీరము వాక్యానికి వ్యతిరేకమైన దిశలో నిన్ను ఈడ్చుకెళ్తది. అయినప్పటికీ ఈ శరీరాన్ని సైతం ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. కింద వచనాలు చూడండి. ఆ! 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 చూడండి. పందెమందు పోరాడేవాడు ఏం చేస్తాడు? అన్ని విషయంలో అంటే వాడు తీసుకునే జాగ్రత్తల విషయంలో, తినే తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. మనకి ఈ రోజు మందిరానికి వచ్చే వాళ్ళకి ఏం లేదు తెలుసా? జాగ్రత్త లేదు. నోటి మాటలో జాగ్రత్త లేదు. చూసే చూపులో జాగ్రత్త లేదు. పవిత్రత విషయంలో జాగ్రత్త లేదు. మన దేహాన్ని కాచుకునే విషయంలో జాగ్రత్త లేదు. కొంతమంది ఏంటో మరి జీవితం అంతా ఎంజాయ్ చేయడానికి పుట్టినట్టే ఉంటారు. సుఖము అనేది ఎక్కడ ఉంటదో వాళ్ళ జీవితాలు ఆడ ఉంటాయి.
కానీ గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు అలా ఉండడం వల్ల ఖచ్చితంగా మీ నిత్యత్వాన్ని కోల్పోతారు. ఈ భూమి మీద బ్రతికే బ్రతుకంతా కూడా శాశ్వతమైనది కాదు. జీవితంలో దశలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఏంటి ఆ దశలు? ఏదోనా? ఫస్ట్ బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం. 3 చాలులే, 4 ఉన్నాయిలే, మధ్యలో ఇంకోటి ఉంటది కౌమార దశ. అది వద్దు మనకి, 3 చాలు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. బాల్యంలో కోరుకుని యవ్వనంలో కోరుకోం. బాల్యంలో ఏం కోరుకుంటాం? ఆటలు పాటలు సరదాగా ఫ్రెండ్స్ తిరగటం, ఇది అవునా? యవ్వనంలో ఏం కోరుకుంటాం? సరే పక్కన పెట్టండి, ఒకళ్ళు కోరుకుంటారు. నేనైతే వాకింగ్ కోరుకుంటున్నా, ప్రార్థన కోరుకుంటున్నా, మీటింగ్లు కోరుకుంటున్నా. మీరు అలా కోరుకోరు కదా. ఒకటి సినిమాలు కోరుకుంటాడు, ఒకటి షికార్లు కోరుకుంటాడు, ఇంకోటైతే రకరకాల వ్యసనాలు కోరుకుంటారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు యవ్వనంలో చేసిన ప్రతి దానికి పశ్చాత్తాపడుతూ వారి జీవితం అంతా ఎందుకు చేశామా అని ఆలోచిస్తూ ఉంటారు. యవ్వన కాలం అనేది జీవితానికి ఫౌండేషన్ లాంటిది. ఎలాంటిది అంటే, ఫౌండేషన్ అంటే ఇల్లు నిర్మించడానికి ముందు మనమందరం నిర్మించే పునాది. యవ్వన కాలంలో ఈ పునాదిని మనం ఎలా వేసుకుంటామనే దాన్ని బట్టే దాని మీద బిల్డింగ్ అనేది ఏర్పడింది. అలాగే మనము మన యవ్వన ప్రాయం అంతా కూడా సుఖాల కోసం, భోగాల కోసం ఇష్టం వచ్చినట్టు చేసాం అనుకో, రేపటి రోజున ఏం చేస్తాం తెలుసా? ఏడుస్తాం. యవ్వన కాలంలో కూర్చుకోకపోతే వృద్ధాప్య దశలో కూర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? అందుకే దేవుడు సోమరుని గురించి చెప్పాడు, సోమరే చీమల యొద్దకు పోయి నేర్చుకో. అవి వేసవకాలాన్ని కూర్చుకుంటే దేనికోసం? వర్షాకాలం కోసం. అంటే నీ యవ్వన దశలో నువ్వేం చేయాలా? అంటే ఎలా పడితే అలా పరిగెత్తాలా? మితముగా ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో సుఖం కావాలా వద్దా? అసలు మనం కష్టపడేదే సుఖపడటం కోసం, అవునా కదా? పొద్దు నుంచి సాయంత్రం దాకా చచ్చేటట్టు పనికెళ్ళొచ్చి ఇంట్లో మనం ఏం కోరుకుంటాం? అంతేనా? మనశ్శాంతి కోరుకుంటాం. అసలు ఒక వ్యక్తి కష్టపడేది దేనికోసం అంటే భవిష్యత్తులో కష్టపడకుండా, అవునా కాదా? అంటే మనం సుఖపడాలవుతుంటే సుఖపడొచ్చు, మనం మంచిగా బ్రతకంటే మంచిగా బ్రతకొచ్చు, ఇష్టము నెరవేర్చుకోవచ్చు అంటే నెరవేర్చుకోవచ్చు. అయితే ఆ ఇష్టములు నెరవేర్చుకునేవి ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. కొంతమంది క్రైస్తవ్యంలో మూర్ఖత్వం పెరిగిపోయి బీచ్కి వెళ్ళకూడదంట, సరదాగా టూర్లు వెళ్ళకూడదంట, ఏం చూడకూడదంట. దీన్ని ఏమంటారంటే పిచ్చి అంటారు. ఏమంటారు? దేవుడు ప్రకృతిని చేసి మనం చూడటానికే కదా. సుఖము అంటే అవి కాదు, సుఖభోగాలు అంటే అవి కాదు. సుఖభోగాలు అంటే ఏంటి అంటే మన శరీర వాంఛనను అదుపు చేసుకోకుండా ఇష్టానుసారంగా పోవడాన్ని సుఖభోగాలు అంటారు. అందుకే వాక్యం చెప్తుంది, పట్టణాన్ని పట్టుకున్న పరాక్రమశాలి కంటే తన శరీరమును తన మనసును అదుపు చేసుకునేవాడే శ్రేష్ఠుడు అని. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, పరిగెత్తే క్రమంలో మనం చాలా సార్లు మితముగా ఉండాలి. తిండి కూడా ఎలా పెడితే వాళ్ళు తినరు పరిగెత్తేవాళ్ళు. తింటారా? తిన్నాడు అనుకో, రన్నింగ్ రేస్ ముందు ఆయాసం వస్తుంది తప్ప పరుగు రాదు. బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు చూడండి, ఎంత స్ట్రిక్ట్గా చేస్తారు వాళ్ళు. స్ట్రిక్ట్గా చేయకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. పరిగెత్తేవాళ్ళు కానీ ఏదైనా ఒక ఒక పర్ఫార్మెన్స్ మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి అంటే కష్టపడాలి. అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే మితముగా ఉండాలి. రెండోది జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయత అనేది ఎలాంటిదంటే గాజు గ్లాసు లాంటిది. ఎలాంటిది? మీకు విషయం చెప్పనా? ఇంట్లో అంట్లు ఉంటాయి మనకి. అంట్లు తవ్వేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? బోర్లు ఎత్తారు కొంతమంది. ఏది ఒకసారి టబ్బు నిండా వేసి బోర్లు ఇచ్చేస్తారు. అప్పుడు ఏమైంది? మొత్తం కింద పడతాయి. కానీ గాజుకు సంబంధించినవన్నీ వేసేట దెమ్మరెత్తారా? ఎందుకు దెమ్మరీరు? పగిలిపోతుంది. ఆత్మీయత కూడా అంత సున్నితమైంది. అందుకే ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త లేకపోతే ఏమైంది తెలుసా? ఖచ్చితంగా మనం కోల్పోతాం ఆత్మీయతను. పరిగెత్తేవాడు ఫస్ట్ బహుమతి కొరకు పరిగెత్తాలి, రెండోది జాగ్రత్తగా పరిగెత్తాలి. ఆ తర్వాత చూడండి. ఆ ఆ ఆ చూడండి, లోకంలో ఉన్నవాడు శరీరాన్ని చూసుకోవడానికి లేదా శరీర సంబంధమైన సంపాదించుకోవడానికి అని చేస్తున్నాడు. కానీ మనం దేనికోసం చేస్తున్నాం? అసలు నమ్ముతున్నాం మనం. మీకు విషయం చెప్పనా? చాలా విషయాల్లో క్రైస్తవులకి నమ్మకాలు ఉండవు. నరకం ఉందని నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం అంటారు కానీ పరిపూర్ణంగా గ్రహించట్లా. ఇక్కడ విషయం ఏంటంటే, నమ్మడానికి పరిపూర్ణంగా గ్రహించడానికి చాలా తేడా ఉంది. ఎలా ఉంది? మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను నేను. ఒకసారి మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు గృహ కూడికలు జరిగాయి. అక్కడ గృహ కూడికలు అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే లడ్డు బూందీ పెట్టేవాళ్ళు మాకు. ఇప్పుడు కూడా ఉన్నాయిలే, తర్వాత మీరు తిందరు. లడ్డు బూందీ పెడితే మాట్లాడుకున్నా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే తినేశారు.
తినేసిన తర్వాత మా ఫ్రెండ్స్ లో ఒకడు అన్నాడు, అబ్బా లడ్డు ఎంత బాగుంది అన్నాడు. తిన్నవాళ్ళు షాకు, రే మేము తిన్నాం కదా మాకు అంతేమనిపించలేదని. మళ్ళీ తిన్న తర్వాత వాళ్ళకి ఆ టేస్ట్ తెలిసింది. ఇప్పుడు మీరు ఏదైనా గమనించండి, తినేటప్పుడు దాని మీద కనుక మనం శ్రద్ధ పెట్టకుండా అటు ఇటు చూస్తా ఆళ్ళ చూస్తా గందరగోళంగా తిన్నాం అనుకో, దాని రుచిని మనం పరిపూర్ణంగా ఏం చేయలేం కదా. అలాగే ఆత్మీయత కూడా అంతే. ధ్యాస పెట్టకుండా, దృష్టి పెట్టకుండా ఏదో అని చేస్తే, గ్రహించకుండా చేస్తే మనము దాని యొక్క పరిపూర్ణమైన సామర్థ్యాన్ని చూడలేము. నరకం విషయంలో, పరలోక విషయంలో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. ఏదో పరలోకం అంటే పోయిన తర్వాత వెళ్తాం అంటే అన్నట్టు ఉన్నారు తప్ప, నిజముగా మనం పరలోకం నరకం ఉందని గ్రహిస్తే మన చర్యలు వేరుగా ఉంటాయి. నా దేవుడు చూస్తున్నాడని తెలిస్తే మన చర్యలే వేరుగా ఉంటాయి. యోసేపు, పోతీఫర్ భార్య ఇద్దరే ఉన్నారు, ఎవరు లేరు గదిలో. అరే బాబు ఎవరు లేరు కదా నాయనంటే అన్నాడు, ఒకడున్నాడు చూస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఎవరు చూస్తున్నారంటే, నేను ఆరాధిస్తున్నాను, నా దేవుడు చూస్తున్నాడు అన్నాడు. అంటే దేవుడు ఉన్నాడనే స్పృహ యోసేపుకు ఉండబట్టే ఏమైంది, యోసేపు పాపం చేయలేదు. కానీ సంసోను దేవుడు అభిషేకాన్ని పొందినాడు, సంసోను దేవుని చేత వాడబడుతున్నాడు. కానీ ఆ సంసోనికి ఎందుకు రాలేదు అంటే, సంసోను నమ్ముతున్నాడు దేవుని, కానీ పరిపూర్ణంగా నా దేవుడు చూస్తున్నాడనే గ్రహింపుని కలిగి తన జీవితంలో లేడు. భక్తులైన వారికి కూడా కొన్ని కొన్ని విషయాల్లో పరిపూర్ణమైన గ్రహింపు లేదు. కానీ ఉదయకాల సమయంలో మనకు పరిపూర్ణమైన గ్రహింపు రావాలి. ఎందుకు రావాలంటే, మనము క్షయమైన వాటి కోసం కాదు, అక్షయమైన దాని కోసం. మీ రక్షణ కోల్పోతారు తెలుసా మీకు. బాప్తిసం పొందినంత మాత్రం పరలోకం పోరు, బాప్తిసం పొందినంత మాత్రం నీతిమంతులు అయిపోరు. బాప్తిసం పొందిన తర్వాత చేయవలసిన క్రమాలు బోల్డ్ ఉన్నాయి వాక్యంలో. ఒక చెట్టు ఎదగాలి అంటే చేయాల్సిందేంటి తెలుసా, బలాన్ని పుంజుకుంటూ దానిలో విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టాల. కొత్త ఆకులు రావాలంటే పాత ఆకులు ఏం చేయాలా, అలాగే మీ జీవితంలో కొత్త మార్పులు రావాలంటే మీరేం చేయాలి తెలుసా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణంగా అభివృద్ధిలోనికి రాగలరు. అర్థమవుతుందా. తర్వాత చూడండి. ఆ ఆ చూడండి, గురి చూడకుండా పరిగెత్తట్లేదంట. ఆ ఆ నేనే భ్రష్టుడనైపోదునేమో అని. చాలు చూడండి, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒక గురి గమ్యం లేకుండా నేనేం చేయట్లేదు, పరిగెత్తట్లా. నా ప్రశ్న, మీ జీవితాల పట్ల మీకు ఏదైనా అసలు గురి ఉందా? తిన్నామా, పడుకున్నాము, తెల్లారిందా, పనులు చేసుకున్నాం, ఇంతేనా, ఇంకేమీ లేదా జీవితం? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడంటే మీరు అనుకోవచ్చు, అంటే మన జీవితాల పట్ల మనకి ఎలా ఉంటుందంటే చాలాసార్లు, ఐఎమ్ వేస్ట్, నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం బాగుపడదు, నా ఇది మారదు. ఇది మన జీవితం మనం అనుకునేది. కానీ దేవుడు ఎన్నడూ కూడా నీ జీవితాన్ని గురించి అలా ఉద్దేశించడు. మీకు ఎక్కడికైనా నేను చెబుతానండి, బైబిల్ కాలేజీ చేసేటప్పుడు యాక్చువల్లీ మా కుటుంబం చాలా పేదరికంలో ఉంది. నేను కూడా చాలా చిన్నోడిని, 14 ఏళ్ళు నాకు చదువు లేదు, 7వ తరగతి నేను చదువుకుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఇలా వాక్యం చెప్తా పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు అంటే, శ్యామ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ అని చెప్పేవాళ్ళు, ఇట్లా పేరు పెట్టి పిలిచేవాళ్ళు. పిలిచి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, దేవుని అభిషేకం ఉంది నీ మీద, ఇలా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. మళ్ళీ ఆ తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు పిలిచేవాళ్ళు చెన్నై నుంచి, పూణే నుంచి, మన భాష రాని ప్రజలు నా పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేసి దేవుడు నిన్ను అభిషేకించి వాడుకుంటాడని చెప్తే నేనేమనుకునేవాడంటే, వాళ్ళు అక్కడ చదువుతున్నా గారు నాకు అంత సీన్ ఉందా అనుకునేవాడిని. నాలో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా, బైబిల్ కాలేజ్ చేసేటప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా నేను వాక్యం చెప్పగలుగుతానా, నాకు చదువు లేదు కదా, నాకు ఇది కదా, నాకు తెలివితేటలు కదా, ఇది నా ఫీలింగ్. నా జీవితం నాకు చిన్నదిగా కనపడింది, నా జీవితం నాకు వేస్ట్గా అనుకున్న చాలా సార్లు ఉన్నాయి. కానీ నా దేవుడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా, చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. అలా నీ జీవితం పట్ల నీకు చిన్న చూపు ఉండొచ్చు, నీ జీవితం నీకు వేస్ట్గా కనపడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నీ జీవితం పట్ల దేవునికంటూ ప్రణాళిక ఉంది. నేనైతే ఊహించుకోలేదు నా జీవితం. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో మంది మనల్ని అభిమానించే సేవకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఎన్నో మీటింగ్స్కి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఇన్ని చోట్ల తిరుగుతానని నేను ఎప్పుడు అనుకోవాలా, కల్లా కూడా ఇంత పరిచయం జరిగిద్ది అని కూడా నేను అనుకోవాలా. కారణం ఏంటో తెలుసా, నా జీవితం పట్ల నాకున్న ఉద్దేశం చాలా చిన్నది, కానీ దేవుడికి నా జీవితం పట్ల ఉన్న ప్రణాళిక. కొన్ని లోకానుసారంగా చూస్తే నాకు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదు,
అసలు మాకు ముందు తరం క్రైస్తవులే కాదు, అందరూ పూజలు చేసేవాళ్ళు. మేమే పూజలు చేస్తూ మారు మనసు పొందాం. మరి దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు ఎవరికి లేని భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అనేకమైన ప్రాంతాలు రానున్న రోజుల్లో కన్నడ కన్నడ ప్రజల మధ్యకు కూడా వెళ్ళబోతున్నాను. అడిగారు మొన్న చెన్నైలో, అయ్యా మీ డేట్లు కావాలి, ఒక వారం రోజులు మా కన్నడ ప్రజలకు వాక్యం చేయడానికి రావాలి, ట్రాన్స్లేటర్ని మేము పెట్టుకుంటాం అని అడిగారు. ఖచ్చితంగా రానున్న దినాల్లో వేరే స్టేట్స్ కూడా దేవుడు వేరే దేశాలకు కూడా తీసుకెళ్తాడు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విషయం గొప్ప కోసం చెప్పట్లేదు. నా జీవితం పట్ల ఒకప్పుడు నాకు ఆ ప్రణాళిక ఉంది, ఐఎమ్ వేస్ట్ అని. కానీ ఈరోజు దేవుడు బెస్ట్గా తీసుకెళ్ళాడు. కావాలంటే మా అమ్మని అడగండి, ఎంతోమంది ఫోన్లు చేసి మా అమ్మకి చెబుతున్న మాట ఏంటి తెలుసా, ఎంత గొప్ప కొడుకుని కన్నావు, మా మంచి దైవజనుని ప్రవక్తని నువ్వు కన్నావని మా అమ్మను మెచ్చుకుంటున్నారు. అంటే దీని అందరి కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళిక మాత్రమే. అది నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒక గురి గమ్యం అనేది నీ జీవితంలో ఉండాలి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయత పట్ల ధ్యాస పెట్టాలి, దేవుని సహవాసం మీద మన దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ జీవితం పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఇప్పుడు నేను గనక దేవుడిని నమ్ముకోలేదు అనుకోండి, దేవుడు నన్ను దర్శించిన నేను దేవుడికి లోపడలేదు అనుకోండి, ఇదంతా జరిగేదా? అలాగే మీ దేవుడు జీవితాన్ని మార్చాలి అనుకుంటున్నప్పుడు దేవునికి సమయం ఇవ్వండి, జీవితాన్ని ఇవ్వండి. అప్పుడు ఏమైతే తెలుసా, ఆటోమేటిక్గా మీ జీవితం మార్పు చెందుద్ది. నా 14 ఏళ్ల వయసులో దేవుడు నన్ను పిలిచాడు. ఎన్నేళ్ళు? ఆడత పడత తిరిగే వయసు అది. దేవుడికి లోబడ్డాను నేను ప్రతి సమయంలో. నా ఆశలు చంపుకున్నా, నా కోరికలు చంపుకున్నా, దేవుడికి ఇది వ్యతిరేకమని దేవుడు నాకు తెలియజేసిన ప్రతిదీ విడిచిపెట్టాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మనలో ఉన్న ఈ ఆలోచనలు, మనలో ఉన్న ఈ కోరికలు దేవుడి వాక్యానికి వ్యతిరేకమని తెలిసినప్పటికీ కూడా విడిచిపెడతానికి ఇష్టపడం. అందుకే మనలో అభివృద్ధి ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీకు పిలుపునిస్తున్నాడు. నువ్వు పరిగెత్తే పరుగు అనేది గురి వద్దకు పరిగెత్తేదిగా ఉండాలి, ఒక దిశను నిర్ణయించుకునేదిగా ఉండాలి. రెండవది ఇంకొక పాయింట్ ఏంటంటే, అలా గురిని ఎంచుకుని పరిగెత్తే వారికి బలహీనతలు వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. మీరు గురి వద్దకు పరిగెడుతున్నప్పుడే మీకు అసలైన శత్రువులు ఎదురవుతుంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైన ఉంటున్నాడు, నేను పర్ఫెక్ట్గా పరిగెత్తుతున్నాను, కరెక్ట్గా పరిగెత్తున్నాను, ఎట్లా పడితే అట్లా పరిగెత్తట్లేదు. కింద ఏమంటున్నాడు చూడండి, 27 వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడతలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును. అంటే భ్రష్టత్వం వస్తుందా రాదా? భ్రష్టత్వం అనేది పరిగెట్టేటప్పుడు వస్తుందా రాదా? పరిగెట్టేటప్పుడు అలుపు ఎంత కామన్గా వస్తుందో ఆత్మీయ జీవితంలో కూడా భ్రష్టత్వం కూడా అంతే కామన్గా వస్తుంది. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క సహాయంతో దేవుని వైపు చూస్తూ దేవునికి అప్పగించుకుని బ్రతుకుతే ఆటోమేటిక్గా భ్రష్టత్వం మీలో నుంచి తొలగిపోతుంది. ఖచ్చితంగా ఎవరు నిలబడాలనుకుంటున్నారో, దేవుని కొరకు పరిగెత్తాలనుకుంటున్నారో వారందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుకోవడం నేర్చుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు నిలబడి దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పటికీ కూడా, దేవుని కొరకు బ్రతకాలని కోరిక నీలో ఉన్నప్పటికీ కూడా పడిపోయే అవకాశాలు అనేకమైనవి ఉంటాయి. మనకు తెలియదు మన భక్తి జీవితం ఎప్పుడు నేను పడిపోయానని తెలియజేస్తుంది తెలుసా మనకి? పడిపోయిన తర్వాత అర్థమైంది మనకి. పడిపోతున్నప్పుడు కూడా తెలియదు, బాగానే ఉన్నాను అనిపిస్తుంది. ఒక్కసారి ప్రార్థన చేయబుద్ధి కాదు, ఒక్కసారి ప్రార్థన నడిపింపు రాదు, ఒక్కసారి అసలు ఏదో ఇక దేవుడి నుంచి దూరం అయిపోయాను అనిపిస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. మీరు దేవుడి నుంచి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మీ నుండి ఎప్పుడు దూరం అవ్వలేదు. ఒకసారి చెప్పండి, నేను దేవుడి నుండి ఎంతో దూరం అయిపోయినా దేవుడు మాత్రం ఎన్నడూ నా నుండి దూరం అవ్వలేదు. మీరు ఒకవేళ పాతాళంలోకి వెళ్ళిపోయినా సరే, పాతాళంలో సైతం ఆయన కన్నులు నిన్ను, 139వ కీర్తనలు అంటాడు దావీదు మహారాజు, పాతాళంలోకి నేను వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా నువ్వు నన్ను చూస్తున్నావు అంటాడు. 139వ కీర్తన అంతా దేవుని యొక్క కనుచూపు మన మీద ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎందుకు ఈ విషయాలను చెప్తానంటే, ఖచ్చితంగా మన ఆత్మీయతలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం పడిపోతాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం అండి.
ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటా వస్తుంటే పేతురు గారు అంటాడు, అయ్యా ఇది నువ్వేనైతే నేను కూడా నడవాలి, నాకు కూడా సహాయం చేయంటే యేసే అంటాడు నడువు అని. అప్పుడు ఏమైందంటే పేతురు గారు నడుస్తాడు. నడిచాడా, నడవబోయాడా, నడుస్తున్నాడా? నడిచాడు. అంటే జరిగిందా జరగలేదా? జరిగింది. జరిగినప్పుడు స్టేబుల్ గా నడిచాడా, పడిపోయాడా? నడిచాడా? ఎక్కడ నడిచాడు? పడిపోయాడు. కొంచెం నడిచాడు. తర్వాత ఏమైంది తెలుసా? అక్కడ చూడండి, స్పష్టంగా దేవుడు మెన్షన్ చేశాడు 30వ వచనం. గాలిని చూచి భయపడి అది అంటే తనలో ఉన్న విశ్వాసం అనేది ఏమైపోయింది భయాన్ని బట్టి. మీకు విషయం చెప్పనా? ఎక్కడైతే కరెంట్ వద్దులే మనకి, ఫ్యాన్ ఆపేరా, ఎక్కడైతే భయం అనేది ఉంటుందో అక్కడ విశ్వాసము ఉండదు. ఈ ఫ్యాన్ ఆపేసారు. ఒకసారి చెప్పండి, భయం ఉన్న చోట విశ్వాసము ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే నీలో ఉన్న భయము విశ్వాసాన్ని చంపేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఆత్మీయ యాత్రలో మనం నడుచుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు ఏమైందంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకి భయాన్ని కలగజేస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ మన హృదయాన్ని గాయపరుస్తాయి. అలా గాయపడినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా దేవుడి నుంచి దూరం అయిపోతాం మనం. ఇప్పుడు ఈ పేతురు గారు ఏం చేశాడు తెలుసా? దైవ చిత్తంలో నడవాలి అనుకున్నాడు. నడవాలి అనుకుని పరుగు ప్రారంభించిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా గాలిని చూసి భయపడి పడిపోయాడు. సరే, అర్థమైందా? పేతురు గారు ఏం చేశాడు? పరిస్థితులు చూశాడు. చూసి ఏం చేశాడంటే భయపడి తన విశ్వాసాన్ని కోల్పోయి పడిపోయాడు. ఇప్పుడు మంచి పని, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. పేతురు గారు చేసే పని ఏంటి? పేతురు గారు చేసే పని ఏంటి? చేపలు పట్టే వృత్తే. మేమందరూ తెలుసు కదా, చేపలు పడతాడు పేతురు గారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే చేపలు పట్టే వాళ్ళకి ఈత వచ్చారా? అదే మరి ఇప్పుడు పేతురు గారు మునిగిపోతున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈత వస్తే ఈత వేసుకొని రావచ్చు కదా, ఎందుకు దేవుడి వైపు చూడాలా? ప్రభు అని ఎందుకు పిలవాలా? ఎందుకు పిలవాలి అంటే పేతురికి తెలుసు దేవుడి మీద ఆధారపడితే మరలా ఏ స్థితిలో అయితే ఆయన పడిపోయాడు ఆ స్థితిలో నుంచి దేవుడు లేపుతాడని. మీకు నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తా వినండి. ఉపవాస ప్రార్థన ఆత్మీయతను బలపరిచేది కరెక్టే. ఉపవాస ప్రార్థనతో మన శరీరాన్ని జయించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన కూడా మనల్ని ఏం చేయలేదంటే బలవంతునిగా మార్చలేదు. మన ఉపవాసం కూడా మనల్ని ఏం చేయలేదంటే దేవునికి దగ్గర చేయలేదు. ఎలాంటి పరిస్థితులైనా సరే కొన్ని మనం ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా, కొంతమంది అంటారు కొన్ని జయించాలంటే నేను చెప్తాను ప్రార్థన చేయండి అని. వాళ్ళు అంటారు చేస్తానే ఉన్నామని, అలా చేస్తున్నాము ఇలా చేస్తున్నాం కానీ ఏం అవ్వట్లేదు అంటారు. కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని వైపు మాత్రమే చూడగలగాలి మనం. ఉపవాసం ఉన్నా కూడా ఉపవాసం ఉన్నాను కాబట్టి అనుకోకూడదు. ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థన బట్టి అనుకోకూడదు. అందుకే మీరు ఎంత గొప్ప కార్యాలు చూసినప్పటికీ కూడా కేవలం మీ విశ్వాసము దేవుని మీద ఉంచాలి తప్ప ఎప్పటికీ కూడా మీరు చేస్తున్న చర్యల మీద మీ విశ్వాసాన్ని ఏం చేయకూడదు. ఇక్కడ చూడండి, పేతురులో సామర్థ్యం ఉంది, ఈత కొట్టుకుండా పోవచ్చు. కానీ పేతురు గారు చేయలా. తర్వాత ఏం చేశాడు తెలుసా? దేవుడు పేతురుని లేవదీశాడు. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభు పడవ పక్కన లేడు. బాగా గుర్తుపెట్టుకోండి. పడవ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఇది అంత దూరంలో ఉన్నాడు యేసు ప్రభు. అప్పుడు నేను నడుచుకుంటా నీళ్ళ మీద వస్తానన్నాడు. అదేనా పేతురు గారు చేసిన పని? ఇప్పుడు పేతురు మునిగిపోయాడు కదా, యేసు ప్రభు లేపాడు కదా. పేతురుని యేసు ప్రభు వారు నడిపించకుండా పడవ దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు అంటారా? లేకపోతే ఏదొచ్చు కదా కొట్టుకుంటా వెళ్ళి అంటాడు అంటారా? నేను చెప్పనా, నడిపించుకుంటా తీసుకెళ్ళాడు. అది కన్ఫర్మేషన్ అక్కడ, అవునా కదా? అంటే పేతురు ఇదేనైతే చేయలేకపోయాడో, ఎక్కడైతే నిలబడలేకపోయాడో దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురును మరలా తిరిగి అక్కడికే తీసుకెళ్ళాడు. ఏది చేయలేకపోయాడో దాన్నే చేయించాడు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆత్మ సంబంధంగా జరిగే విషయాలు చెప్తా వినండి.
ఇప్పుడు మనం దెయ్యాలకు కనపడమా? దెయ్యాలంటే మీరు పద్దాకడ చచ్చిపోయిన వాళ్ళు సినిమాల్లో చూపిస్తారు చూడండి, జుట్టు వేసుకుని గాయాలతో. ఇది కాదు దెయ్యం అంటే. దెయ్యం అంటే ఒక స్పిరిట్ అంతే, అదొక ఆత్మ. దెయ్యం అంటే సాతాను. ఓకే, సాతాన్ అంటే దెయ్యం. క్లారిఫికేషన్ తెచ్చుకోండి. ఇప్పుడు మనము పోరాడినది శరీరంతో కాదు, ప్రస్తుత అంధకార సమూహాలతో, దురాత్మ సమూహాలతో పోరాడుతామని వాక్యం చెప్తుంది కదా. మనము దెయ్యాలకు ఎలా కనపడతాం చెప్పనా? జస్ట్ నార్మల్గా కనపడతాం, ఏది మామూలుగా ఉన్నప్పుడు. కానీ మనం ఒక ఆత్మీయతలో ఎదగాలి, సాధించాలి అని ముందుకు వెళుతున్నప్పుడు ఎలా కనపడతాం తెలుసా? వాటి టార్గెట్ అంతా మనమే అవుతాం. మనకు తెలియకుండా మన వెనకాల బోల్డ్ జరుగుతుంటాయి. అంటే మనుషులు చేసేవి కాదు, దెయ్యాలు చేసేవి. దెయ్యాలకు మనం ఎవరో తెలుసా తెలీదా? మళ్ళీ చెప్పా, దెయ్యం అంటే చచ్చిపోయిన వాళ్ళు అక్కడెక్కడో ఇది చూసింది కాదు. దెయ్యం అంటే అపవిత్రాత్మ, అంటే కేవలం సైతాన్ గడి దూతలే. కొన్ని చోట్లకైతే మేము వెళ్ళేటప్పుడే వెళ్ళిపోతాయి. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, జంపు. మా వదిన వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో భయంకరంగా చేత పీడించబడుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళు నన్ను అడిగారు, వచ్చి వస్తానని చెప్పాను. జరిగిన విషయం ఏంటంటే, రేపొద్దున నేను వెళ్తాను, నాకు ఈరోజు వాళ్ళ కళ్ళ చెప్తున్నాయంట, 3 పెట్టేబేడ దిద్దుకుని వెళ్ళిపోతా, తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ మమ్మల్ని వండేవాడు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి కనపడి మరీ వెళ్ళిపోయినాయి అంట. అంటే ఆడికి మనం ఎవరో తెలుసు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆత్మీయతలో ఒక ముందుకు స్థాయికి వెళ్ళాలనుకుంటామో అప్పుడు వాటి టార్గెట్ మనల్ని వెనక్కి లాగటమే. అప్పుడే మనల్ని ఎదగనీయకుండా చేస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క ఫీలింగ్స్ని బట్టి దేవునితో సహవాసం చేయొద్దు. దేవునితో సహవాసం ప్రతి పరిస్థితిలో చేయండి. అంటే మీకు అర్థం కాదని చెబుతా తెలుగులో. ఇంగ్లీష్ కదా ఫీలింగ్ అనేది, తెలుగులో చెప్తా. చాలా మందికి ప్రార్థన అనేది ఎప్పుడు చేయబుద్ధి అవుతుంది అంటే, కొన్ని పరిస్థితుల్లో చేయబుద్ధి అవుతుంది. ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తారంటే చెయ్యాలనిపించినప్పుడు చేస్తారు. అవునా కదా? చెయ్యాలనిపించకుండా ఎప్పుడైనా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయో మీకు? లేవు. ఎప్పుడైనా ప్రార్థన చేయాలని మనసులో పుడితే వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చెయ్యాలి అనిపించకపోయినా సరే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే శరీరము ఎప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలకు వ్యతిరేక భావన పుట్టిస్తుంది. ప్రార్థన అనేది దేవునితో గడపడం. దైవ సంబంధమైనవి శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనయా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? కొంచెం తెలుగులోనే మాట్లాడుతున్నాను నేను. ప్రార్థన అనేది శరీర సంబంధమైందా, దైవిక సంబంధమైందా? ఆధ్యాత్మిక సంబంధమైంది ప్రార్థన అంటే. ఓకే, క్లారిఫికేషన్ ఎక్కడితో. ఇప్పుడు నీ శరీరము ఆత్మ సంబంధమైన క్రియలకు వ్యతిరేక, సహకార? ఎప్పుడు వ్యతిరేకే. నువ్వు ఒకటి చేయాలనుకుంటే అది నీ చేయనివ్వదు, అది శరీరం యొక్క తత్వం. మరి ఇప్పుడు ప్రార్థన అనేది శరీర క్రియ కాకపోతే శరీరం ఎలా సహకరించింది నీకు? అందుకే అప్పుడప్పుడు మాత్రం నీ బాడీ అంటది ప్రార్థన చేసుకొని, మిగతా టైంలో అంటది బాడీ వద్దులే ఇప్పుడు కాదులే అంటది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రార్థన చేయాలని అనిపించకపోయినా సరే ప్రార్థన చేయడం నేర్చుకోండి. నాకు చాలాసార్లు ప్రార్థన చేయాలనిపించదు, మీకే కాదు నాకు కూడా అంతే. నాకు బైబిల్ చదవాలనిపించదు. అనిపించకపోయినా సరే నేనేం చేస్తాను తెలుసా? బలవంతంగా బైబిల్ చదువుతా. ఒక్కోసారి అర్థంగా చదువుతున్నప్పుడు చదువుతాను, కానీ అసలు ఏం చదివినా కూడా తెలియదు నాకు. ఇప్పటికి కూడా ఒక్కోసారి నేను ఇప్పుడేం దేవుడిని అయిపోవాలా, నేను మనిషినే, నేను మీలాంటి వాడినే. అవునా కదా? నేను అంటే కొంచెం హైట్ పర్సనాలిటీ ఉండాలే మీకన్నా, అంతకు మించి ఏం లేదు. నేను కూడా సేమ్ మీలాంటి వాడినే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడు కూడా నా శరీరంలో ఉన్న ఫీలింగ్స్ని బట్టి నేను భక్తి చెయ్యను. నా దేవునితో సహవాసం అనేది నా ఫీలింగ్స్తో సంబంధం లేదు. నాకు ఎప్పుడు చేయాలనిపించకపోయినా సరే వెళ్తా ప్రార్థనకి. ఎప్పుడు వాక్యం చదవకూడదు అనిపించినా సరే వాక్యం చదువుతూనే ఉంటా. ఎందుకంటే నీ శరీరం నిన్ను ఆత్మీయతకు వ్యతిరేకంగా లాగుతుంది. కొన్నిసార్లు దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా నీకు ప్రేరేపణ కలగజేస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎదగడం వాటికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం నువ్వు ఎదగటం, వాటికి ఇష్టం లేదు నువ్వు ఎదగటం. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలంటే, శరీర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇంట్లో స్థితిగతులు ఎలా ఉన్నా సరే, ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నా సరే, ఎప్పుడు దేవుని సన్నిహిత్యాన్ని ఏం చేయకూడదు, విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకే పౌలు గారు చూడండి ఈ మాట చెప్తున్నాడు మనకి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత ఏర్పరచబడితనో
దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకి నేను, అంటే చూడండి, ఇటువరకే పొందేశాను, ఇటువరకు నాకు అంతా వచ్చేసింది అని పౌలు గారు తలంచుకోవట్ల. తను దేని కొరకు పిలువబడ్డాడో దాని కొరకు ఏం చేస్తున్నాడు? మీకు విషయం చెప్పనా? చాలా మంది ఈరోజు బైబిల్ తెలియకుండానే మాట్లాడుతున్నారు. మాట్లాడేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, మొన్న ఆ నాడగూడు మీటింగ్కి వెళ్తా, బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేస్తున్నా. కారు తెనాలి పాస్టర్ గారు కారులో వస్తున్నారు. వాళ్ళని ఎదుర్కోవడానికి నేను అక్కడ ఎదురు చూస్తున్నాను అనమాట. బస్ స్టాండ్ లో కారులో వస్తారని ఎదురు చూస్తుంటే ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి నా ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆదివారం ఎవరైతే చర్చికి వెళ్తారో వాళ్ళందరూ నరకానికి పోతారు, ఆదివారం చర్చికి వెళ్ళకూడదు, శనివారం మాత్రమే చర్చికి వెళ్ళాలా, అదిగో పలానా చోట శనివారం ప్రార్థన జరుగుతుందని చాలాసేపు వాళ్ళని మోటివేషన్ చేసి ఏం చేసింది చెప్పనా, శనివారం మా చర్చికి రండి అని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకుంది. వీళ్ళు కూడా అవునా ఇంత జరిగిద్దా, అయితే మేము కూడా శనివారమే వస్తామని చెప్పారు. ఇప్పుడు ఆమె ఒక ప్రశ్న, బైబిల్ చదివామంటే నవ్వుతా ఏం చెప్తారో తెలుసా? చదవలా. చాలా మంది పాస్టర్లు బైబిల్ చదవరు, చర్చికి వచ్చేవాళ్ళు బైబిల్ చదవరు కానీ అన్ని తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంటారు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు చదివితే దీని గురించి మాట్లాడాలా, చదివితే తెలుస్తుంది నీకు దీని గురించి. నేను ఇప్పటికీ 6 సార్లు చదివా బైబిల్. సారీ, 6 సార్లు చదవాల, ఒకసారి చదివాను, 5 సార్లు ధ్యానం చేశా, ఇప్పుడు మళ్ళీ 7వ సారి చదువుతున్నా. చచ్చిపోయిన దాకా చదువుతూనే ఉంటా. నేను చదివే ప్రతిసారి ఎన్నో లోతైన సత్యాలు తెలుస్తాయి నాకు బైబిల్లో. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇక్కడ చెప్పే వాక్యం ఎక్కడ కాపీ కూడా చెప్పను. నేను బైబిల్ చదివి ఓన్గా తెలుసుకున్న విషయాలే చెప్తా, అంతే తప్ప ఎవరో చెప్పి నేను తీసుకొచ్చి నేను ఇక్కడ చెప్పను ఎప్పుడు. అంటే ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, బైబిల్లో అన్ని సత్యాలు ఉన్నాయి, కానీ వచ్చేసింది అనే ఫీలింగ్ నీలోకి ఏం చేయకూడదు. ఆత్మీయతలను వాగిపోవడానికి ఒకటి సరిగ్గా పరిగెత్తపోవడం, రెండోది ఇష్టానుసారంగా పోవటం, మూడోది ఏంటో తెలుసా, నాకు అన్నీ వచ్చేసిందనే ఫీలింగ్ రావటం. ఎప్పుడైతే నీకు అన్నీ వచ్చేసిందనే ఫీలింగ్ వస్తుందో ఆత్మీయతలను అప్పుడు ఆగిపోతావు. ఎప్పుడూ కూడా మనలో రాకూడని ఫీలింగ్ అంటే తెలుసా, నేను పర్లేదు, నేను బాగున్నాను అనే ఫీలింగ్ మీలో రానివ్వద్దు. ఒకసారి చెప్పండి, నేను బాగున్నాను, నాకు పర్లేదు అనే ఫీలింగ్ రాకూడదు. అలా వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, యువర్ స్టాప్, అక్కడే పులి స్టాప్ పడుద్ది నీకు, మళ్ళీ మొదటికి వెళ్తావు. ఇంకా ఎదగాల. మా క్రైస్తవుల్లో రావాల్సింది ఏంటి తెలుసా, ఇంకా చెప్పండి ఒకసారి, నేను ఇంకా ఎదగాల. ఆగిపోవాలా? ఎవడన్నా డబ్బులు ఇస్తాడు అనుకో, ఇంకా అని వస్తుందా చాలా అంటారా? ఆహా, మొయ్యరే పెన్సర్ ఇంకా ఇంకా అని వస్తుంది. అలాగే ఆత్మీయతలో అన్ని విషయాల్లో కూడా ఇంకా. ఈరోజు బైక్ ఉంది అనుకో, చాలా అనకూడదు, దానిలో డెవలప్ రావాలా. పని చేస్తాను అనుకో, చాలా అనుకోకూడదు, నేను ఫస్ట్ కూలోడిని, తర్వాత మేస్త్రిని, తర్వాత సొంతగా ఒప్పుకుని కట్టాను. అవునా? మీరు కూడా ఏం చేయాలి, మీరు చేసే పనిలో ఫస్ట్ కూలోడు అవ్వచ్చు, తర్వాత దాన్ని ఎదగాల. చాలు అని ఆగితే నీ అభివృద్ధి ఆగిపోతుంది. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా అంతే, ఇటువరకే వచ్చేసింది, నాకు తెలిసిపోయిందనే ఫీలింగ్ రానివ్వద్దు. అందుకే మీరు వెనక్కి వెళ్తున్నారు. ఓకేనా? లాస్ట్ గా ఒక వచనం చూపించి ముగిస్తాను నేను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు టకటక చదువుకుని క్లోజ్ చేసుకుందాం. ఆ 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 ఆగండి, తర్వాత చదువుదాం. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే పైన, నాకు కొదువు కలిగినందుకు నేను ఇలా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి. అంటే కొన్ని సార్లు మనలో డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది, అంటే లోటుపాట్లు ఉంటాయి ఉండవా? ఈరోజు హై పొజిషన్లో ఉంటాం, రేపు ఏం ఉండకపోవచ్చు. ఈరోజు సమృద్ధి ఉంది, రేపు మనం ఏం చేస్తాం తెలుసా, సమృద్ధిలో ఉన్నప్పుడు బాగుంటాం, మన ఆత్మీయత బాగుంటుంది, మన పరిస్థితులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి.
కానీ ఎప్పుడైతే దీన స్థితి వస్తుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక మనం దూరం అవుతాం దేవుడికి. ఇలా ఉండకూడదు. పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏ స్థితిలో ఉన్నా, ఒకసారి చెప్పండి, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండాలి. రేకుల షెడ్ ఉందా? సంతోషంగా బతుకు. పూరీలు ఉందా? సంతోషంగా ఉండు. ఏ స్థితిలో అయినా సంతోషంగా ఉండు. ఆత్మీయతలో కూడా అంతే. ఆత్మీయతలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉండవా? ఉండవా? సూర్యులాగా ప్రకాశిస్తానంటారు 24 గంటలు. ఉండవు, అందరికి ఉంటాయి. డౌన్ ఉంటది ఒక్కోసారి. ఎక్కడికి ఎందుకండి, బైబిల్ నుంచే చెప్తా మీకు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిసిందా, కురవలేదా? నేనే దైవజనుడిని అయితే ఇదిగో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన నీళ్ళు అయిపోవాలనగానే 50 మంది మీదకి 2 సార్లు అగ్ని వస్తుంది. అంటే ఆయన పిలిస్తే అగ్ని ఏం చేస్తుంది అంటే అంత అధికారం ఉందా? యజబేల్ అనే ఒక స్త్రీ రేపుడుకు నువ్వు ఉండవు అంటే ఏం చేశాడు చెప్పండి? వెళ్ళిపోయి లోపలికి నన్ను చంపేసి అసలు నేను బతకను, నా బతుకు వేస్ట్ అని చెప్పాడు. అవునా? అంటే అలాంటి ఆయన జీవితంలో కూడా వచ్చిందా, రాలేదా? అందరి జీవితంలో వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? అలాంటి స్థితి వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. భక్తిహీనత వచ్చినప్పుడు కూడా ఏం చేయాలా? భక్తిహీనత రాదని నేను చెప్పట్లా. భక్తి చేసేవాడికే భక్తిహీనత వస్తుంది. అసలు భక్తి లేనివాడికి భక్తిహీనత అంటేనే ఉండదు. అవునా? భక్తి ఉన్నవాడికే భక్తిహీనత. అసలు భక్తే లేనివాడికి భక్తిహీనత ఎందుకు వస్తుంది? అర్థం చేసుకోండి నేను చెప్పేది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది కదా ఇక్కడ వరకు? భక్తి ఉన్నవాడికి భక్తిహీనత వస్తుంది. భక్తి లేనివాడికి అసలు ఏ హీనత ఉండదు. ఎందుకంటే వాడికి భక్తి లేదు కాబట్టి. భక్తిహీనత వచ్చినప్పుడు సైతం ఏం చేయాలంటే పేతురులాగా ప్రభు వైపు చూస్తూ సంతృప్తి కలిగి ఆ టైంలో కూడా ఉండండి. ప్రతి భక్తుని జీవితంలో కూడా ఈ దశ ఎదుర్కొంటాడు భక్తుడు. అందుకే మీరు బాగా గమనించండి, పెద్ద పెద్ద భక్తులు సైతం కూడా పాటల్లో రాసుకున్నారు. నేను అప్పుడప్పుడు పాట పాడతాను. పాట ఏంటంటే ఏసయ్య నా హృదయ స్పందన నీవే కదా అని. దానిలో భక్తుడు పాడతాడు, నీవు కనిపించని రోజున ఒక క్షణము ఒక యుగముగా. అంటే దేవుడు కనిపించని రోజు వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా చాలా సార్లు ఆత్మీయతకు దూరంగా బ్రతికే కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆత్మీయతలో దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి. ఆత్మీయతలో భ్రష్టులమైపోయే పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, ఆ పరిస్థితిలో కూడా నేను నిన్ను చేయి విడవలేదు అని. మీరు భక్తిగా ఉన్నప్పుడే కాదు, మీరు భక్తిహీనతలు ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ఇక్కడ చూడండి అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి సంతోషపడుతున్నాను అంటున్నాడు. దేవుడు ఆత్మీయతలో దిగజారిపోయిన వాళ్ళని పిలుస్తున్నాడు. ఆ పిలుపు చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4-5 వచనాలు త్వరగా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందరా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ఆగండి. పడిపోయినందుకు దేవుడు విశ్వాసఘాతకులను తిట్టట్ల, వాళ్ళని దిగజారిపోయినందుకు విశ్వాసఘాతకులను తిట్టట్లా. చూడండి ఏమంటున్నాడు, యెరూషలేము ప్రజలు యాల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని అలా చెప్పుచున్నారు. అంటే దేవుడు నువ్వేదో ఈరోజు అవిశ్వాసంలో ఉన్నవని నిన్ను అసహించుకోవట్లా. దేవుడు కోరుకున్నది ఏంటంటే పరిగెత్తే క్రమంలో పడిపోయావా, ఆత్మీయతలో వెళ్లే క్రమంలో దిగజారిపోయావా కొన్ని పరిస్థితులను బట్టి, అయితే దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు తిరిగి రామని. దేవుడు కోరిక అదే. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 14-17 వచనాలు చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ. చూడండి దేవుడు పిలుస్తున్నాడా, పిలవట్లేదా? అదే అధ్యాయుల కింద ఉన్నాడు తెలుసా, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, చూడండి దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ గనక మీరు తిరిగి వస్తే మరలా తిరిగి మీరు కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడు ఏం చేస్తాడు, ముందుకు ఆగిపోకుండా మనం ఏం చేయాలి తెలుసా, ప్రతి పరిస్థితిలో సాగిపోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ కూడా శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ మన పరిస్థితులు అనేవి ఒకే రకంగా ఉండవు.
కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనలో ఏమొస్తుంది, ఒక్కోసారి అవిశ్వాసం వస్తుంది, ప్రార్థనా జీవితాన్ని కోల్పోవచ్చు, కొన్ని కొన్ని లోటుపాట్లు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకోండి, మీలో ఏ లోటుపాట్లు వచ్చినా, మీలో ఎలాంటి మార్పులు వచ్చినా మారని దేవుడిని మనం ఆశ్రయిస్తున్నాం. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మారని దేవుడు మారని ప్రేమతో నీ కొరకు నిరీక్షిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు తిరిగితే నేను చెప్తున్నాను, నువ్వేది చేయాలని అనుకున్నావో దాన్ని చేస్తావు. నువ్వు ఏదైతే అందుకోవాలనుకుంటున్నావో అది అందుకుంటావు. పేతురు ఎలాగైతే నడవాలని కోరిక కలిగి కొంచెం నడిచి పడిపోయిన తర్వాత మరలా దేవుని వైపు చూసినప్పుడు తిరిగి దేవుడు నడిపించాడో అలా ఖచ్చితంగా నువ్వు నడుస్తావు. లాస్ట్ అండ్ ఫైనల్ కీర్తన గ్రంథం 44 నుంచి చూడండి, ముగించుకుందాం. ఇంకా కీర్తన గ్రంథం 4 నుంచి ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, దేవుడు భక్తులను ఏం చేశాడు? తనకి ఏర్పరచుకున్నాడు. తర్వాత చూడండి, భయము నుండి ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. చాలు. ఎవరైతే ఆయన మీద దృష్టి పెడతారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు తెలుసా? హృదయంలో అధికమైన సంతోషం. లాస్ట్ గా ఒక వ్యక్తిని చెప్తాను. ఆ వ్యక్తి దావీదు మహారాజు, మనందరికి తెలుసు. ఆ వ్యక్తి పాపం చేయకముందు దేవునితో ఎంతో సంతోషంగా బ్రతికాడు. కానీ ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో పాపం ఎదురైందో అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? భయంకరమైన బాధతో రక్షణానందాన్ని కోల్పోయి అపవిత్రమైన హృదయంతో నిండిపోయాడు దావీదు. 51వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ కీర్తన అంటాడు, నాకు సమ్మత కలిగిన మనసు పుట్టించు, కోల్పోయిన దాన్ని మరలా తిరిగి నాకు ఇవ్వు, నేను ఈ పని చేయాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా దావీదుకు కోల్పోయినవి ఇచ్చాడు. దేవుడు ఖచ్చితంగా మీతో ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, మీ ప్రతి పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తిరిగి రండి, దేవుడికి మీ జీవితాన్ని ఇవ్వండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా కోల్పోయినవి ఇచ్చి మరలా మీరు ఏ ఆత్మీయతనైతే కోరుకున్నారో ఆ ఆత్మీయతను అనుగ్రహిస్తాడు. అర్థమైందా?